ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మెట్టుగూడెం గ్రామానికి చెందిన బానోతు రాములు గారి కుమారుడు బానోతు శివకుమార్కు బ్లడ్ క్యాన్సర్ రావడంతో 4 నెలలుగా వైజాగ్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటివరకు హాస్పిటల్ ఖర్చులు కంపెనీ భరాయిస్తూ వస్తుందని, కంపెనీ వారు 110 రోజుల వరకు మాత్రమే భరాయిస్తామని చెప్పి ఉన్నారు. ఆ 110 రోజులు పూర్తయినందున ఇంకా దాదాపు 36 లక్షల వరకు ఖర్చు అవుతుందని హాస్పిటల్ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. కావున మాకున్న ఇల్లు కూడా 4 నెలల నుండి హౌస్ ఫర్ సేల్ బోర్డు పెట్టి 4 నెలలు అవుతున్నా ఇప్పటివరకు హౌస్ కొనడానికి వచ్చిన దాఖలు లేవు. అంత ఖర్చు నిమిత్తం భరాయించలేనందున ప్రజా ఆదరణ ఎదురు చూస్తున్నాం అంటున్నారు. మన దగ్గర రాములు గారు ఉన్నారు. రాములు గారి యొక్క ఆవేదన అసలు ఏమిటి అనేది మనం ఆయన మాటల్లోనే విందాము. సార్ మీ ఆవేదన. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. మీ ఆవేదన ఏంటి, అసలు మీ ప్రాబ్లం ఏంటి? బాబుకి 5 నెలల నుంచి బాగోట్లేదు, క్యాన్సర్ వచ్చింది ఆయనకి, బెడ్ క్యాన్సర్. అయితే తను పని చేసేటువంటి సంస్థ వాళ్ళు 110 రోజుల వరకే భరాయిస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పటి నుంచి మేమే చేసుకోవాలి, మా దగ్గర డబ్బు అనేది లేదు. నేను రైల్వే ఉద్యోగిని సార్, రిటైర్మెంట్ అయ్యి ఈ ఇల్లు కొనుక్కున్నాను నేను ఇక్కడ. నా దగ్గర ఇప్పుడు డబ్బులు నిలవలేదు. మా అబ్బాయికి మెరుగైన ఇంకా బోన్ మ్యారేజ్ చేపించాలని అంటున్నారు. ఇప్పుడు అది చేపించాలంటే దగ్గర 36 లక్షల దాకా అవుద్దని చెప్తున్నారు. అందుకోసం నేను మీ యొక్క ప్రజా ఆదరణ పొందాలని చెప్పేసి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మీతో చెప్పడం జరుగుతుంది. దయచేసి కొంచెం నాకు సహకరించగలరని ప్రార్థన. సరే సార్, మరి మీకు అంత అమౌంట్ కావాలంటే మీకు ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫోన్పే నెంబరు 9959140601 అండి. ఫోన్ నెంబర్ కూడా అదే, గూగుల్ నెంబర్ కూడా అదేనండి. మీరు తప్పకుండా నాకు ఈ సాయం చేయగలరని కోరుకుంటున్నాను. ఓకే సార్. రాములు గారు ఆయన చెప్పినటువంటి మాటలను మీరే విన్నారు. అదే కాక ఆయన ప్రజాదరణ కోసమని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రజాదరణ కోసం, ఆ ప్రజాదరణలో మన వంతు భాగంగా ప్రతి ఒక్కరు కూడా తలా ఇంత తనకు తోచినంత ఎంతో ఒకంత సాయం చేయగలరని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రీతిగా మా అంజలి న్యూస్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము.